అంటే ఇక్కడ శ్యామ్ బెనగల్ నిజంగానే తెలుగు సినిమా పరిశ్రమ తెలంగాణ ఉద్యమంలో లేదు. కనీసం ఉమ్మడి రాష్ట్రంలోనే సరే వాళ్ళను గుర్తించలేకపోయిన కారణం ఏమై ఉంటది? భారత ప్రభుత్వం పద్మభూషణ్ ఇచ్చింది, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ ఇచ్చింది. కానీ ఇక్కడ వాళ్ళు పెద్దగా ఎన్నడూ గౌరవించినట్టు, గుర్తించినట్టు నాకు కనపడదు. ఒక్కసారి మాత్రం ఇక్కడ హైదరాబాద్ ఫిల్మ్ ఫెస్టివల్ అయింది. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్. అది 86లో. 86లో 86, హ్మ్. 86 జనవరి అనుకుంటా. అప్పుడు 15 రోజులు నేను అన్ని పనులు మానేసి 86లో ఈ 15 రోజుల్లో 84 సినిమాలు చూశాను. ఆ? అంటే మార్నింగ్ 8:30 నుంచి 9:00 నుంచి స్క్రీనింగ్ స్టార్ట్ అయ్యేది. హ్మ్. మార్నింగ్ 3 గంటల దాకా నడిచేది. తెల్లవారుజామున. ఆ! 'ఆబిడ్స్ అన్ని ఏరియాలో' సినిమాలు చూసిందా? అంటే 84. అన్ని చూడలేదు ఆ! నేను. ఆ! ఆ టైంలో ఒక 300 పైన సినిమాలు ప్రదర్శించారు. హ్మ్. వరల్డ్‌లో బెస్ట్ సినిమాలు. ఓహ్! ఒక్కొక్క డైరెక్టర్ ఇప్పుడు 'శ్యామ్ బెనగల్' రెట్రాస్పెక్టివ్ అని ఉన్నదనుకో. 'శ్యామ్ బెనగల్' సినిమాలన్నీ వరుసగా ఏస్తారు. అట్నే ఒక అది యూరోపియన్ కంట్రీ ఆహ్, ఆయన డెన్మార్క్. అక్కడి నుంచి ఇస్తావన్ జాబవ్ అని ఉండేవాడు. జర్మనీ నుంచి ఫాస్ బైండర్ అని ఉండేది. ఒక్కొక్కరి 10 సినిమాలు, 15 సినిమాలు. అయితే అట్లా 'శ్యామ్ బెనగల్' సినిమాలు గూడా వచ్చాయి. 'సత్యజిత్ రాయ్' రెట్రాస్పెక్టివ్ వచ్చింది. అప్పుడు 'శ్యామ్ బెనగల్' థియేటర్‌లో మాతో పాటు సినిమా చూసేవాడొచ్చి. అట్లా నాకు కొంచెం చనువుగా ఆయనతో ఆహ్, ఆ టైం కొంచెం కలిసొచ్చింది. కలిసి తిరిగిండ్రా? నేను చిన్న పిల్లవాడిని. అంటే అప్పటికి అడ్వకేట్‌గా స్టార్ట్ చేస్తున్నా. ఆయన దృష్టిలో నేను చాలా చిన్న పిల్లవాడిని. అయితే ఆయనను టీ తాగేటప్పుడు పక్కన కూర్చొని కాసేపు మాట్లాడడం. ఇట్లా చిన్న ఇంటరాక్షన్ ఉండేది. బాగా తీశారు సార్ మీ సినిమాల వల్ల మేము ప్రభావితమైనాం. 'అంకుర్' ఇట్లుంది. మంచి తెలుగు మాట్లాడేవాడు. ఆ! అట్లా ఆయన హైదరాబాదీ టిపికల్ తెలుగు. అర్థమయ్యేది మంచిగా అయితే ఆయన గెటప్ గూడా చాలా అట్రాక్టివ్‌గా ఉండేది. ఎప్పుడూ అది ఒకటే గెటప్ మెయింటైన్ చేశాడాయన. అంటే మాకు ఆయనతో ఆ రోజుల్లో ఈ కెమెరాలు ఇవి ఫోన్‌లలో ఫోన్‌లు కెమెరాలు లేవు లేవు. కాబట్టి సెల్ఫీలు తీసుకోలేదు. బట్ ఇట్స్ ఎ గ్రేట్ అకేషన్. అంటే ఇప్పటికీ 'శ్యామ్ బెనగల్' అంటే చాలా గౌరవిస్తారు. 84 సినిమాలు చూసారా మీరు 15 రోజుల్లో? 15 రోజులు 80 రోజులు చూసాను. మరి భోజనం? అక్కడనే స్నాక్సే. బయటుండే ఇంటర్వెల్‌లో ఇస్తారు గదా! హ్మ్. అవే అంటే స్నాక్స్. ఫ్రీ సినిమాలా అవన్నీ? పాస్ ఉండేది నాకు. ఆహ్, నేను సినిమా ఫీల్డ్ వాళ్ళతో అప్పుడు కొంచెం క్లోజ్‌గా అసోసియేట్ అయ్యేది. కొంతమంది డైరెక్టర్స్. అప్పటికే నా 80లో నా నుంచే? నా లైఫ్ యాంబిషన్ ఉండేది. ఈ హ్మ్. తెలంగాణ వచ్చి నేను ఇటువైపు కొట్టకపోయినా. హ్మ్. నేను అసోసియేట్ డైరెక్టర్‌ని ఫిల్మ్ లైన్‌లో. ఇప్పటికి నాది మెంబర్‌షిప్ ఉంది. నేను ఎప్పుడో 90స్‌లో ఎన్రోల్ చేసుకున్నా. మృణాల్ సేన్ లాగా, శ్యామ్ బెనగల్ లాగా సినిమాలు తీయాలనేది నా లక్ష్యం. హుహుహుహు. మంచి స్క్రిప్టులు రాసేది, డైలాగ్స్ రాసేది, మంచి సినిమాలు ఒక 20 సార్లు, 15 సార్లు చూసేది. సో, వాళ్ళే నాకు ఆరాధ్యులు అప్పుడు. ఈ అరవిందన్ అని కేరళ 'కాంచన సీత' అని తీశాడు. అవు 'కాంచన సీత'. 'స్నేహలత రెడ్డి' మీద ఒక సినిమా ఇట్లా మృణాల్ సేన్ తీశాడు. అంటే వాళ్ళంటేనే నాకు వాళ్ళే అప్పుడు కేసీఆర్‌లు, వాళ్ళే అప్పుడు జయశంకర్‌లు. నాకు తర్వాత నేను ఈ నక్సలైట్ ఉద్యమము, ఈ అడ్వకేట్ అయిన తర్వాత మళ్ళీ ఇటు డైవర్ట్ కావడము, ఆ దేవులపల్లి వెంకటేశ్వరరావు గారి ప్రభావం, తెలంగాణ ఆర్మ్స్ స్ట్రగుల్ ప్రభావం, ఇట్లొచ్చి మళ్ళా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం. ఇటువైపు వచ్చారు. లేకుంటే నేను ఆ లెవెల్‌లో కాకపోయినా మంచి అవార్డ్ ఫిల్మ్స్ తీసేవాడిని. కానీ ఇక్కడ మళ్ళీ సినిమాలే ఉన్నాం కాబట్టి కొంచెం ఇక్కడి నుంచి కొంచెం ఇటువైపుకి వస్తా నేను. 'పుష్ప 2' మీరు ఇందాక ఆంధ్ర, తెలంగాణను కూడా మాట్లాడుకున్నాము. ఈ ముఖ్యమంత్రి, ఆ ముఖ్యమంత్రి కూడా చర్చకొచ్చింది మన దాంట్లో. ఈ 'పుష్ప 2' తర్వాత అనంతరం జరిగిన పరిణామాలలో ముఖ్యమంత్రి, ప్రభుత్వము, రాజకీయ పార్టీలు వాళ్ళ వాద ప్రతిపాదనలు చూస్తే మీకేమనిపిస్తుంది? ఇది రేవంత్ రెడ్డి దీన్ని కావాలని చాలా పెద్దగా చేశాడు. ఎందుకు అంటే, ఇప్పుడు ఆయన మైండ్ అంతా ఏం ఆలోచిస్తున్నది తెలుసా? ఇది పోరాడిన తెలంగాణ, బలిదానాలు చేసుకున్న తెలంగాణ, 10 ఏళ్ళు, 14 ఏళ్ళు కష్టపడి, అన్ని రకాల అవమానాలకు గురై, అన్ని రకాల బాధలు పడి, ఈ తెలంగాణ తెచ్చుకున్నారు. ఈ తెలంగాణను సరే తన చేతనైన రీతిలో కేసీఆర్ బాగు చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఈ శతాబ్దాల గోసకు ఫుల్ స్టాప్ పెట్టాలి అనే ఒక్క ఆలోచన కూడా రేవంత్ రెడ్డిలో లేదు. ఉంటే ఇట్లా టైం వేస్ట్ చేసుకోడు. సంధ్యా టాకీస్ కాడ ముందట ఏం జరిగింది, లోపల ఏం జరిగింది, సివి ఆనంద్‌తోని వీడియోలు తెప్పించుకోవడం, ఒక్కొక్క వీడియో చెక్ చేయడము, దాన్ని ఆర్టిక్యులేషన్ చేసి అర్ధగంట మాట్లాడడము. ఈ థర్డ్ క్లాస్ మెంటాలిటీ. ఎందుకంటే ఒక సీఎం ముందుండే ప్రాధాన్యత లేనిది. సీఎం తెలంగాణ ప్రజలకు నేనేం చేయాలి? వాళ్ళు ఎట్లా బాధలు పడుతున్నారు? కేసీఆర్ ఏం చేసిండు? ఇంకా ఏం మిగిల్చిండు చేయడానికి? నేను ఈ విషయంలో కేసీఆర్‌ను 100% అప్రిషియేట్ చేస్తా. ఎందుకు అంటే ఆయన 24 గంటలు
వచ్చిన కొత్తలో నేను ఒక 1 ఇయర్ ఆయనతో డే అండ్ నైట్ ఉన్నాను. నేను సెక్రటరియట్ పోయినా కూడా ఆయనతో పోయేది, ఆయనతో వచ్చేది, వాళ్ళకి పోయి కూర్చున్నది సమతా భవన్లో. అసలు ఒక్క క్షణం కూడా ఆయన వేస్ట్ చేసేవాడు కాదు. టీవీ పెట్టకపోయేది. ఎవరన్నా మీ గురించి ఇట్లా అన్నాడంటే పట్టించుకోకపోయేది. కంప్లీట్ 360 డిగ్రీలు రివర్స్ ఉన్నాడు రేవంత్ రెడ్డి.